కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. ఎగతాళి ఎదురే పడినా, అవమానం నిన్ను ఆపినా, ఆగిపోక అడుగేస్తే కదా శిఖరంలా నిలిచేది నీవు. అడ్డంకులు ఎన్ని వచ్చినా, అలసత్వం నిన్ను చేరినా, తలబడుతూ నిలబడితే కదా సమరంలో గెలిచేది నీవు. ప్రయత్నమే నీ తోడుంటే ఎదురే ముందిరా, ప్రపంచమే నీ మాటంటే వినదా ముందరా. ఆ రోజే ఈ లోకం మొత్తం నీ వెంటే అడుగులు వేయగా, ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. విసిరే నవ్వులు, నిన్ను హేళన చేసే మాటలు, ఆపలేవు నీలో ఉన్న పోరాడేటి ధైర్యాన్ని. నీ కోసం చేసే కుట్రలు, నీపైనే వేసే నిందలు, దాచలేవు నీతో ఉన్న కొట్లాడేటి స్థైర్యాన్ని. ఈ శక్తిని మనలో నింపే మాటలు కావాలి, ఆ వేదిక ఉన్నది పదరా ముందుకు సాగాలి. గంప నాగేశ్వరరావు గారి ఇంపాక్ట్ తో నడవాలి. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు. నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. మరొక సెషన్లోకి మరలా వచ్చేసాం. ఈరోజు మనం ఒక రోడ్డు పక్కన ఒక రాయి చూసాం అనుకోండి, దాన్ని తొక్కి కాలుతో పట్టించుకోకుండా వెళ్ళిపోతాం. అదే రాయిని తీసుకొని ఏదన్నా ఒక షాపింగ్ మాల్లో పెట్టామనుకోండి, దానికి విలువ పెరిగిద్ది. ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్పాలంటే, రీసెంట్గా మనకి ఒక చద్దన్నంలో అన్నంలో పాలు పోసి పెరిగేసి దాంట్లో ఒక ఉల్లిపాయ ఇలా వేసి మార్నింగ్కి చూసామనుకోండి, దాన్ని ఏమంటారంటే చద్దన్నం అంటారు మన ఇళ్లలో అయితే. దాన్ని నోవాటల్ హోటల్లో ఈ మధ్య ఫేమస్ చేశారు. కానీ మీరు ఎక్కడ తింటున్నారంటే ఫేమస్ నోవాటల్లో తిన్నామంటారు. అంటే దానికి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. అంతకుముందు సూరిబాబు సారు లేకపోతే నేను లేకపోతే ఇంకెవరైనా ఏదన్నా చెప్పేటప్పుడు మన సలహాలు చాలా మంది తీసుకోకపోవచ్చు. కానీ నీకు నువ్వు బ్రాండ్ని క్రియేట్ చేసుకుంటే, నాకు నేను బ్రాండ్ని క్రియేట్ చేసుకుంటే మన మాటలు వినడానికి వందల మంది వస్తారు. అసలు ఈ బ్రాండ్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలనేది ఇవాళ చూద్దాం. అండ్ నీలోఫర్లో మనం కాఫీ తాగినప్పుడు 150 రూపీస్, అదే కాఫీని రోడ్డు పక్కన తాగితే 10 రూపీసో 20 రూపీసో అని చెప్తాం. అలాగే ప్రతి ఒక్కటి కూడా బ్రాండ్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే అసలు ఆ బ్రాండ్ని ఎలా క్రియేట్ చేసుకోబోతున్నాం అనేది ఒక గొప్ప స్పీకర్, ట్రైనర్, విజయవాడకి నిజంగా పితామహులనే చెప్పాలి. ఎందుకంటే ఆయన గురించి చెప్పాలంటే మాకు చాలా మంది ట్రైనర్స్ చెప్తారు వచ్చి. ఆయన్ని ఇంట్రడ్యూస్ చేసుకుందాం. అసలు ఆ బ్రాండ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలని మీకు మీరే తెలుసుకుంటారు ఈరోజు. చాలా గొప్పగా ఆ మీనింగ్ కూడా తెలియని వాళ్ళు ఆ మీనింగ్కి అర్థం తెలుసుకుంటారు ఈ రోజున. సో ఈరోజు హోస్ట్ టీమ్ శ్రీలత నాగినేని మ్యామ్, ఓవర్ టు యూ. Happy evening, everyone. Today host team, our group, Rising Sun.
మెంటార్ నేమ్ బొప్ప లీలావతి గారు, టీమ్ లీడర్ శ్రీలత నాగినేని, గ్రూప్ మెంబర్స్ భాస్కర్ గారు, కళ్యాణి గారు, అపర్ణ గారు. అపర్ణ గారు చెప్పే కొటేషన్ తో మన సెషన్ స్టార్ట్ చేద్దాం. అపర్ణ గారు చెప్పండి మేడం. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు నేను చెప్పబోయే కొటేషన్, యువర్ బాస్ డస్ నాట్ డిఫైన్ యువర్ ఫ్యూచర్, యూ హ్యావ్ ద పవర్ టు క్రియేట్ ఏ న్యూ స్టోరీ. ఇది మనందరికీ బాగా దగ్గరగా ఉంటుందని అనుకున్నాను ఇది అనుకున్నప్పుడు. అయితే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ గంప నాగేశ్వర సార్కి, ఈరోజు మనకి స్పీకర్గా రాబోతున్న కృష్ణమూర్తి సార్కి, అలాగే 245 బ్యాచ్ మన శోభారాణి మేడంకి, అలాగే ఈరోజు సన్ రైజింగ్ సన్ లీలావతి మేడంకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. Again, happy evening, friends. I'm Srilata Nagineni, yoga instructor with world record holder and forever business owner. Today, I feel very proud and honored to introduce a truly inspired personality, a person who represents knowledge, discipline, and dedication. నేను ఒక యోగా ట్రైనర్ని ఇంకో యోగా ట్రైనర్ ఇంట్రడ్యూస్ చేయడం అంటే అది నాకు ఒక ప్రౌడ్ మూమెంట్. బికాస్ he is not just a trainer, but a true example of how yoga and life skills can transform lives. He is Mr. Kadam Krishnamurti Garu, holding an MBA, MSc in psychology, and PG diploma in yoga. A lifelong learner, passionate teacher, and an impactful leader. He is the National Vice President of Impact International, a yoga trainer, life skills trainer, and sales marketing expert. Through his trainings, he inspired thousands of people to believe in themselves and reach higher goals. He is the founder of Mano Vikas Yoga and Life Skills, where mind and body meets growth, and Amaravati School of Marketing, a platform for shaping future entrepreneurs. He also serves as the Deputy Governor of Walkers International, Cabinet Secretary of Alliance Club International, and Secretary of Bharat Vikas Parishad Vijayawada and JCOM Vijayawada. A visionary leader, a motivator, and a true role model. ఇంతే కాదండి, అసలు మన విజయవాడలో ఇంపాక్ట్ ప్రోగ్రామ్ జరగడానికి బిహైండ్ ద పర్సన్ కృష్ణమూర్తి గారు. సో ఫ్రెండ్స్, టుడే లెట్స్ గెట్ రెడీ to observe and learn a lot of valuable knowledge. Let's welcome Mr. Kadam Krishnamurti Garu. The digital dais is yours, sir. ఓకే, థ్యాంక్ యూ అండి. నన్ను చక్కగా పరిచయం చేసిన శ్రీలత నాగిరాణి గారికి, ఈనాటి ఇన్ఛార్జ్ శోభారాణి గారికి, డాక్టర్ ప్రవీణ్ గారు, వారి టీం అందరికి, 245 బ్యాచ్ మెటాస్ టీం అందరికి, అదేవిధంగా మన ఆర్పి రాజేష్ బాబు గారికి అందరికి థ్యాంక్స్ చెప్తూ, అందరికన్నా ముందుగా ఈ అవకాశం మనకు కల్పించిన, ఈ ప్లాట్ఫామ్ మనకు కల్పించిన శ్రీ గంప నాగేశ్వర గారికి మరీ థ్యాంక్స్ చెప్తూ, మనకు డైరెక్ట్గా టాపిక్ వెళ్ళిపోదాం. ఎవరన్నా అడ్మిట్ చేసుకుని ఈరోజు టాపిక్ ఏంటో ఒకసారి చెప్పండి. కొద్ది మంది ఉన్నారు కంటే మిగిలిన వాళ్ళు కూడా అవకాశం ఉంటే వీడియోస్ ఆన్ చేసుకోండి. మనం కాసేపు ఒక 10 minutes ఇంటరాక్టివ్ సెషన్ లాగా మాట్లాడుకొని తర్వాత బ్రాండ్ బిల్డింగ్ సార్. బ్రాండ్ బిల్డింగ్ ఓకే, బాగా టాపిక్ రివీల్ అయిపోయింది. కొంత ఇంట్రడక్షన్ శోభరాణి గారు కూడా చెప్పారు. అంటే మీరు ఏమనుకుంటున్నారు, అసలు బ్రాండ్ అంటే, బ్రాండ్ బిల్డింగ్ పక్కన పెడదాము, బిల్డింగ్ పార్ట్ నేను తీసుకుంటాను. అసలు బ్రాండ్ అంటే ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు? అకార్డింగ్ టు యూ వాట్ ఈస్ బ్రాండ్? చెప్పాలండి. గుర్తింపు, ఐడెంటిఫై అంటే మన అనగానే గుర్తుపడటం. ఇంకా మనం అంటే ఏంటి అనేది ప్రపంచానికి తెలియజేయడం సార్. మనం అంటే ఏంది, మన ఐడెంటిటీ, శేఖర్ గారు అంటే ఏంది అని జనాలు తెలుసుకోవడం, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా. సూర్యబాబు గారు మీరు అన్మ్యూట్ లో మాట్లాడుతున్నారు, మ్యూట్ లో మాట్లాడుతున్నారు, అన్మ్యూట్ చేస్తారు. వాల్యూ, మనం అంటే ఐడెంటిఫై చేసే వాల్యూ, అసలు ఏంటి మనం అనేది.
ఇంకా మిగిలిన వాళ్ళు కూడా. సార్ బ్రాండ్ అంటే ఒక నమ్మకం సార్. నమ్మకం. మనం ఆ ప్రోడక్ట్ కంపల్సరీ తీసుకోవచ్చు, వాళ్ళ దగ్గర కొనొచ్చు, లేకపోతే మన ట్రైనర్గా వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు ట్రైనర్గా ఇన్వైట్ చేయొచ్చు, మనం అనుకున్న రిజల్ట్ వాళ్ళు ఇస్తారు. నమ్మకం. ఇంకా రికగ్నిషన్ అన్నారు, నమ్మకం అన్నారు, ఐడెంటిటీ అన్నారు, వాల్యూ అన్నారు. ఇంకేదైనా పాయింట్స్ ఉంటే మీరు చార్ట్ కూడా వాడుకోవచ్చు అండి. అసలు బ్రాండ్ అంటే ఏంది? ప్రత్యేకత, స్పెషాలిటీ. మిగిలిన వాటికి మనకి స్పెషాలిటీ. ఇంకా మనం చేసే పనికి ఒక వాల్యూ ఉంటుంది, ఆ వాల్యూని గుర్తించడం. వాల్యూ. మనం ఈ పని వీళ్ళు మాత్రమే చేయగలరు, ఇంకా వేరే వాళ్ళు చేయగలరు, లేదా వాళ్ళకి ఒక పని అప్పు చెప్తే గ్యారంటీగా చేస్తారు. ఇంకా 1 or 2 పాయింట్స్. టాప్ ఆఫ్ ద మైండ్ అంటే ఏంటంటే అది గుర్తురాగానే మనకు గుర్తుకొచ్చేది. ఇప్పుడు మనం షాప్కి వెళ్ళి ఒక పేపర్ ఇవ్వండి అన్నాం, మనకి ఈనాడు కావాలో, ఆంధ్రజ్యోతి కావాలో, హిందూ కావాలో అంట. షాప్కి వెళ్ళి ఒక పేస్ట్ ఇవ్వండి అన్నాం, మనకు కావాల్సిన పేస్ట్ పేరు చెప్పి అడుగుతాం. కోల్గేట్ లేకపోతే పతంజలి ఏదో ఒకటి మనకు కావాల్సిన పేస్ట్ పేరు చెప్పి అడుగుతాం. మనకి ఒక ప్రోడక్ట్ అనగానే పేస్ట్, కోల్గేట్ మనం వాడినా వాడకపోయినా ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది కోల్గేట్. సోప్ అనగానే సంతూర్. అంటే కొన్ని బ్రాండ్స్ మనకి టాప్ ఆఫ్ ద మైండ్ అంట. అంటే ఆ ప్రోడక్ట్ అనగానే ఇప్పుడు కూడా మనం నోకియా మొబైల్ ఆపేసి చాలా కాలమైన, అంటే ప్రోడక్ట్ ఉంది, మన వాటా ఆపేసి చాలా కాలమైన మనకి మొబైల్ అంటే మనకి గబిక్కని గుర్తుకొచ్చేది నోకియా. అంటే ఇవన్నీ ఏంటంటే టాప్ ఆఫ్ ద మైండ్ అంట. అంటే ఆ ప్రోడక్ట్ అనగానే టక్కన మనకి గుర్తుకొచ్చడాన్ని బ్రాండ్ అంట. దానికి మీరందరూ చెప్పినవి ఎడిషన్, ఐడెంటిటీ, గుర్తింపు, స్పెషాలిటీ, రికగ్నిషన్, వాల్యూస్, ఆ ప్రోడక్ట్కి మనం అందించే వాల్యూస్, ఆ సర్వీస్కి మనం అందించే వాల్యూ, ఆ ట్రైనర్కి మనం అందించే వాల్యూ, అంటే యాడ్ ఆన్ పాయింట్స్ ఇవన్నీ కూడా. సరే, ఇప్పుడు మనం ట్రైనర్గా అవ్వబోతున్నారు. మనం ట్రైనర్గా మిమ్మల్ని మీరు ఎట్లాగా ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు మీరు ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో ఒకసారి చాట్లో పెడితే ఆ పదాలు కూడా వాడుతూ, అంటే ఒట్టి ఒక 1 hour సెషన్ ట్రైనర్ అంటే కొద్దిగా బోర్గా ఉంటుంది. మీరు ఏం చేస్తున్నారో అది కూడా ఒకసారి చాట్లో పెడితే ఆ పదాలు, అంటే మీరున్న రంగంలో మీరు ఒక బ్రాండ్గా ఎట్లా ఎస్టాబ్లిష్ అవ్వాలి మనం ఈరోజు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. స్టడీ ఫిజియోథెరపీ, డాక్టర్ ప్రవీణ్ గారు బ్యాచ్ చాలా మంది దిగిపోయారు. ఓకే అండి, ఒక ఇన్స్ట్రక్టర్ మా టీం, మా బ్యాచ్ ఇన్సూరెన్స్. రమేష్ గారు మీరు చెప్పాలని చూస్తున్నారు ఇన్సూరెన్స్. రమేష్ గారు మీరు చెప్పాలనుకుంటున్నారా? చెప్తున్నా సార్. చెప్పండి. ట్రైబల్ హ్యాండీక్రాఫ్ట్స్ సార్. ట్రైబల్స్ తయారు చేసే హ్యాండీక్రాఫ్ట్స్, వాళ్ళ యొక్క సంస్కృతి సంబంధించిన దుస్తులు, తర్వాత వాళ్ళు తయారు చేసే ఇంటీరియర్ డెకరేషన్ సంబంధించిన సామాగ్రి, వాళ్ళు అడవి నుంచి సేకరించిన. మీరు చేసేదంతా బాగుంది. అసలు మీరు బ్రాండ్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? బ్రాండ్ అంటే ఒక విషయం అది కొంతకాలం వరకు గుర్తుండాలి. గుర్తింపు, ఓకే, రికగ్నిషన్ అనగానే ఉండాలి. ట్రైబల్ ప్రోడక్ట్ ఎవరు అందిస్తారు అనగానే టక్కన మనకి రమేష్ గారు గుర్తు రావాలి, నా ప్రోడక్ట్ గుర్తు రావాలి. ఓకే, అట్లా మనం ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మన పేరు పెట్టి మన ప్రోడక్ట్ కూడా వాళ్ళకి సిమిలర్ గా ఉండాలి. మన పేరే ప్రోడక్ట్ అవి ఉండాలి, ప్రోడక్ట్ పేరే బ్రాండ్ అయ్యి ఉండాలి. ఓకే, గ్రేట్. మనం ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ అన్ని కూడా కోల్గేట్ కానీ, ఈనాడు పేపర్ కానీ, ఆంధ్రజ్యోతి కానీ, నోకియా కానీ, ఇవన్నీ ఎన్నో సంవత్సరాలుగా
మార్కెట్లో ఉన్నాయి. దాంతోపాటు ఎన్నో వందల కోట్లు, వేల కోట్లు డబ్బులు ఖర్చు పెడితే ఆ స్థాయికి వచ్చాయి, ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ అయ్యాయి. మరి మనం కూడా అన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలా, లేదా అంత డబ్బులు ఖర్చు పెట్టాలా? ఇప్పుడున్న ఈ స్పీడ్ యుగంలో మనం మరి ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ అవ్వాలంటే మనం ఉన్న రంగంలో ఒక ట్రైనర్గా, ఎక్కువ మంది ఇన్సూరెన్స్ వాళ్ళు ఉన్నారు, ట్రైబల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. మీరున్న రంగంలో ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ అవ్వాలంటే మరి మనకు అవకాశం ఉందా? ఏం చేస్తే బాగుంటుంది? ఒకరిద్దరు ఎవరన్నా పాయింట్స్ యాడ్ చేస్తే నేను డైరెక్ట్ ముందుకు వెళ్ళిపోతాను. మనకు అవకాశం ఉందా? మనం ఉన్న రంగంలో మనం ఇప్పుడు శ్రీలత గారు ఉన్నారు, వరల్డ్ రికార్డరు. ఇప్పుడు యోగానంగానే శ్రీలత గారు గుర్తు రావాలంటే అంత డబ్బులు ఖర్చు పెట్టాలా? అంతకాలం వెయిట్ చేయాలా? ఏం చేస్తే ఆవిడ ఒక యోగాలో, ఒక గుంటూరులో యోగానంగానే శ్రీలత గారు గుర్తుకొచ్చేలాగా, బైరశెట్టి మల్లికార్జున గారు ఇట్లాంటి సీనియర్స్ ఉండగా వాళ్ళని దాటుకొని శ్రీలత గారు గుర్తు రావాలంటే ఏం చేయాలి? ఎవరు చెప్తారు? మనం చేసే వర్క్ లో మనం నీతి నిజాయితీగా న్యాయంగా చేయాలి. అంటే ఒక 10 ఏళ్ళు పట్టుద్దా మన నీతి నిజాయితీతో మనం ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి? ఇంకా కావాలి. మేజర్ టాపిక్. ఓకే, నేను చెప్పేది స్పీడ్గా, చాలా స్పీడ్గా మనం ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? మనం చేసేది అందరికీ తెలియజేయాలి సార్. అది తెలియజేయాలి. ఓకే డిఫరెంట్ మాధ్యమాల్లో తెలియజేయడం ద్వారా బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే 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 Publicity. చంద్రశేఖర్ గారు డైరెక్ట్ గా టాపిక్ లోకి వచ్చేసారు. Publicity. ఎస్ మనం ఏంటో మనమే చెప్పుకోవటం, మన గురించి మనమే తెలియజేసుకోవటం. ఇందాక నా గురించి చూస్తే కనుక అంటే మన ట్రైనర్కి సంబంధం లేని విషయాలు కూడా చాలా విషయాలు చెప్పా. నేను ఏ రంగంలో ఉన్నాను ఇవన్నీ కూడా చెప్పా. అవన్నీ ఇక్కడ అవసరమా? ఇక్కడ అవసరం లేదు. అంటే కృష్ణమూర్తి గారు అంటే ఒక ఇంపాక్ట్ ట్రైనర్ మాత్రమే కాదు, ఆయన బయట కూడా కొంత గుర్తింపు ఉంది. కొన్ని సంస్థల్లో ఆయన ఉన్నారు, ఒక మంచి పొజిషన్ ఉన్నారు. అంటే ఏంటంటే మనకు ఆటోమేటిక్గా జనాలు కూడా మన గురించి తెలియటం, లేదా మనం తెలియజేసే ప్రయత్నం చేయటం. దానికోసమే మనం స్టార్టింగ్లో స్పీకర్ ఇంట్రడక్షన్ పెట్టేది. ఎందుకంటే ఆ స్పీకరు కొంత అతని గురించి మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, సరే ఇతని దగ్గర నాలెడ్జ్ ఉంది, మనం చక్కగా వినొచ్చు అంటే కొంత సీరియస్నెస్ కోసం. దానికోసం మనం యాడ్ పాయింట్స్ అంటే మనకి ఇక్కడ ట్రైనింగ్ సంబంధం లేని విషయాలు కూడా మనం కొన్ని పాయింట్స్ యాడ్ చేసి చెప్తాం. అంటే మనల్ని మనం ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి. ఇప్పుడు కృష్ణమూర్తి గారి గురించి చాలా విషయాలు చెప్పారు అంటే ఈయన మనకేదో చెప్పాలని వచ్చారు, ఈ ద్వారా మనకు కొన్ని విషయాలు వినొచ్చు అని కొంత సీరియస్నెస్ రావడం కోసం. చంద్రశేఖర్ గారు చెప్పినట్టుగా మన గురించి మనం చెప్పుకోవటం, దానికున్న మార్గాలు మనకి ఫస్ట్ అట్రాక్టివ్ పోస్టర్స్ తయారు చేసుకోవటం, మన ఫోటోతో అట్రాక్టివ్ పోస్టర్ తయారు చేసుకోవటం, అట్రాక్టివ్ ఎఫెక్టివ్ వీడియోస్ తయారు చేసుకోవటం. ఎట్లా మనం ఒక చిన్న రీల్ లాగా చేయటము, లేకపోతే ఏదన్నా కంటెంట్ తయారు చేసుకొని దాన్ని ఒక వీడియో లాగా తయారు చేసుకోవటం, మనం ఉన్న రంగంలో సంబంధించిన నాలెడ్జ్ని ఒక వీడియో లాగా తయారు చేసుకోవటం. మొట్టమొదట అట్రాక్టివ్ పోస్టర్స్, ఎఫెక్టివ్ వీడియోస్, ఈ రెండు మనకి పోస్టర్ మేకింగ్, వీడియో మేకింగ్ క్లాస్ అయిపోయింది కాబట్టి నేను వాటి జోలికి వెళ్ళట్లేదు. తర్వాత కంటెంట్, మన గురించి మనం ఇప్పుడు ఈనాడు పేపర్ అంటే దానికి సంబంధించిన చాలా కంటెంట్ బయటకు వస్తుంది, కోల్గేట్ పేస్ట్ అంటే చాలా సబ్జెక్ట్ వచ్చింది. అట్లాగే మన గురించి మనం కొంత కంటెంట్ తయారు చేసుకోవటం, మనం ఏమేమి చేస్తామో ఏంటి అనేది, లేదా ప్రతిరోజు మనం కొంత కంటెంట్ పోస్ట్ చేయటం, మన గురించి కానీ లేకపోతే సబ్జెక్ట్ గురించి కానీ పోస్ట్ చేయటము. యోగా టిప్స్ కింద శ్రీలత గారి పేరు, ఇన్సూరెన్స్ ఎవరు అన్నారు, ఇన్సూరెన్స్ ఎందుకు ఇన్సూరెన్స్ చేయాలి, కొన్ని టిప్స్ కింద వాళ్ళ పేరు, ట్రైబల్ ప్రొడక్ట్స్ ఎందుకు తీసుకోవాలి దాని కింద రమేష్ గారి పేరు. అంటే ప్రతిరోజు కొంత
కంటెంట్ పోస్ట్ చేయటం. అంటే మనకి ఇక్కడ 3 అంశాలు వచ్చాయి: అట్రాక్టివ్ పోస్టరు, ఎఫెక్టివ్ వీడియోస్, మంచి అద్భుతమైన కంటెంట్. ఈ మూడింటిని ఎక్కడెక్కడ పోస్ట్ చేస్తే మనం ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ అవుతాం. ఒక 5 ప్లాట్ఫారమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్ మనం రెగ్యులర్గా వాడేదే. కానీ వీటిని ఉపయోగించి మనం ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ అవ్వచ్చా అని మనం ఆలోచించాం. అంటే ఆ కోణంలో ఆలోచించాం. మొట్టమొదటిది వాట్సాప్. వాట్సాప్ ద్వారా కూడా మనం అద్భుతంగా ఒక మంచి బ్రాండ్, ఒక మంచి మన ఉన్న రంగంలో ఒక మంచి బ్రాండ్గా ఎస్టాబ్లిష్ అవ్వచ్చు. దానికి మనకి రెగ్యులర్ వాట్సాప్ నుంచి ఇప్పుడు కొత్తగా మనకి ఒక 2-3 ఇయర్స్ నుంచి వాట్సాప్ బిజినెస్ అని వచ్చింది. రెగ్యులర్ వాట్సాప్ నుంచి వాట్సాప్ బిజినెస్ కన్వర్ట్ అయితే మన గురించి కొంత రెడీమేడ్ ఇన్ఫర్మేషన్ మనకు కొంత ఇవ్వచ్చు. మనం ఏమని చేస్తున్నాం, మన ఎడ్యుకేషన్, మన క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఇవ్వచ్చు. మనకి ఎవరికైనా మెసేజ్ చేశారు, మన ప్రమేయం లేకుండా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, మనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, మనకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అవన్నీ కూడా వాళ్ళకి పంపించవచ్చు. నేను నా వాట్సాప్ బిజినెస్ నెంబరు చాట్లో పెడతాను తర్వాత, ఇప్పుడు అవసరం లేదు. మీరు నెంబర్ సేవ్ చేసుకొని తర్వాత ఈ నెంబర్కి మీరు జస్ట్ హాయ్ని పెట్టండి. నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందాక నా గురించి ఏదైతే ఇంట్రడక్షన్ ఇచ్చారో దానికన్నా ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు రీచ్ అవుతుంది. అంటే ఇంత ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వడానికి మనకున్న మార్గం వాట్సాప్ బిజినెస్. మీరు రెగ్యులర్ వాట్సాప్ నంబర్ నుంచి వాట్సాప్ బిజినెస్ కన్వర్ట్ అవ్వండి. డైరెక్ట్గా కన్వర్ట్ అవ్వకుండా ఫస్ట్ మీ చాట్ అంతా బ్యాకప్ చేసుకొని, చాట్ బ్యాకప్ అనే ఆప్షన్ ఉంటుంది. మీ చాట్ మొత్తం మీ మెయిల్కి బ్యాకప్ చేసుకొని తర్వాత వాట్సాప్ బిజినెస్ కన్వర్ట్ అవ్వండి. లేదు మీకు అవకాశం ఉంటే కొత్త నెంబరు వాట్సాప్ బిజినెస్ ద్వారా కంటిన్యూ అవ్వండి. తర్వాతది ఫేస్బుక్. మనకి ఫేస్బుక్ అంటే ఎక్కువ మంది తెలిసినది లైక్, కామెంట్, షేర్. ఎవరో పెట్టిన మెసేజ్కి మనం లైక్ చేయడం, ఎవరో పెట్టిన మెసేజ్ కింద మనం కామెంట్ చేయటం, ఎవరో పెట్టిన పోస్ట్ని మనం షేర్ చేయటం. ఫేస్బుక్ అంటే చాలామంది ఈ మూడు అనుకొని ఆ ఫేస్బుక్ జోలికి రారు. చాలామంది ఎందుకు టైం వేస్ట్ రారు. ఫేస్బుక్ అంటే లైక్, కామెంట్, షేర్ మాత్రమే కాదు, ఇంకా చాలా ఉంది, అంతకన్నా ఎక్కువ ఉంది. ఫేస్బుక్ ద్వారా మనకు పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. మన ప్రొఫైల్లో కేవలం ఒక 5,000 ఫ్రెండ్సే ఉంటే మనం ఒక ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసుకుంటే కొన్ని వేల మంది, లక్షల మందిని కూడా మనం వాళ్ళకి రీచ్ అవ్వచ్చు. మీరందరూ కూడా ఒక ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసుకోవాలి. మీ ప్రొఫైల్ నేము మీ పేరుతో ఉంటుంది. మీ పేజ్ కావాలంటే మీరు చేస్తున్న బిజినెస్కి తగ్గట్టుగా, మీరు బ్రాండింగ్ అవ్వాలనుకుంటున్న రంగానికి అనుకూలంగా మీరు అది పెట్టుకోవచ్చు. ఫేస్బుక్ పేజ్. లేదా మనం ఒక 2-3 రంగాల్లో ఉన్నాము, మనం ఇన్సూరెన్స్లో ఉన్నాము, రియల్ ఎస్టేట్ చేస్తున్నాము, మనం ట్రైనర్గా ఎస్టాబ్లిష్ అవుతున్నాము. ఆ ట్రైనర్గా ఒక పేరు, యోగా కోసం ఒక పేరు, ఇంకో బిజినెస్ కోసం ఇంకో పేరు, ఇట్లా మనం డిఫరెంట్గా ఫేస్బుక్ పేజ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఫేస్బుక్లో గ్రూప్స్ ఉంటాయి. మనం ట్రైనర్గా ఉన్నాము, మనం తర్వాత ఈ సెషన్ అయిపోయిన తర్వాత ట్రైనర్స్ అని మన ఫేస్బుక్ సెర్చ్లో ట్రైనర్ అని కొడితే ట్రైనర్స్ సంబంధించిన గ్రూప్స్ చాలా వస్తాయి. యోగా అని కొట్టాము, యోగా సంబంధించిన గ్రూప్స్ వస్తాయి. ఇన్సూరెన్స్ అని కొట్టాము, ఇన్సూరెన్స్ సంబంధించిన గ్రూప్స్ వస్తాయి. మన విజయవాడ సిటీలో ఉన్నాం, విజయవాడ అని కొడితే విజయవాడకు సంబంధించిన గ్రూప్స్ వస్తాయి.
మనం గుంటూరుని కొట్టాం, గుంటూరుకు సంబంధించిన గ్రూప్స్ వస్తాయి. మనకు సంబంధించిన గ్రూపుల్లో జాయిన్ అయ్యి మనం రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటే మన విజయవాడ దాదాపుగా ఒక 20-25 గ్రూప్స్ ఉంటాయి. దాంట్లో మీరు ఒక ట్రైనర్గా ఒక సెషన్ చెప్పారు, ఆ ఫోటో తీసుకొచ్చి మీ ఫేస్బుక్ ప్రొఫైల్లో పెట్టారు, మీ ఫేస్బుక్ పేజ్లో పెట్టారు, మీరున్న ఫేస్బుక్ గ్రూప్స్లో పెట్టారు. ఎక్కువ మంది తెలుస్తుంది, ఆహా వీళ్ళొక మంచి సెషన్ చెప్పారు, వీళ్ళు మంచి వరల్డ్ రికార్డు వచ్చింది, చాలా బాగా మంచి ఇన్సూరెన్స్ పాలసీలు ఇస్తారు. మీరున్న రంగంలో ఏ రంగంలో ఉన్నా కూడా దానికి సంబంధించిన ఒక పోస్ట్ తయారు చేసుకోవడం ఫస్ట్ మనం. అందుకే మీకు పోస్టర్ మేకింగ్, వీడియో మేకింగ్ సబ్జెక్ట్ మనం నేర్పించేది ఎందుకంటే మీరు ఏదో ఎక్కడో మనం గుడ్ మార్నింగ్ మెసేజ్ ఏదో పట్టుకొచ్చి పెట్టకుండా ఒక మంచి కొటేషన్తో మీ కింద మీ ఫోటో పెట్టుకోవడం, మంచి కొటేషన్తో ప్రతిరోజు ఫేస్బుక్లో పోస్ట్ చేయడం, ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేయడం, ఫేస్బుక్ గ్రూప్స్లో పోస్ట్ చేయడం. ఒక టాపిక్ చెప్పారు, ఒక సెషన్ చెప్పారు, ఏదైనా ఒక చోట మీరు అటెండ్ అయ్యారు, మన ట్రైనర్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీకు మనం ఒక సర్టిఫికేట్ ఇస్తాం ఇంపాక్ట్ నుంచి. నేను ఈరోజు ఇంపాక్ట్ సర్టిఫికేట్ ట్రైనర్ని, ఈరోజు నుంచి నేను ఇంపాక్ట్ సర్టిఫికేట్ ట్రైనర్ని, లేదా నేను ఈరోజు ఈ నేషనల్ టీం ద్వారా ఇంపాక్ట్ సర్టిఫికేట్ ట్రైనర్గా సర్టిఫికేట్ తీసుకున్నాను. మనం అందరికి ప్రమోట్ చేయడం అంటే మీరు ఒక ట్రైనర్ అని అందరికి చెప్పకుండా ఆటోమేటిక్గా అందరికి తెలియజేయటం. ఇందాక మనకి వాట్సాప్లో స్టేటస్ ఉంటుంది, ప్రతిరోజు వాట్సాప్ స్టేటస్లో పెట్టడం. నా స్టేటస్ మీరు ఎవరైనా అబ్జర్వ్ చేస్తుంటే కనుక ప్రతిరోజు నా గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మనం ఈరోజు సెషన్ చెప్తున్నాను, నీ వెంటనే వాట్సాప్ స్టేటస్లో పెట్టేశా. అంటే ఇతను ఈరోజు ఒక సెషన్ చెప్పాడు, ఈరోజు ఇక్కడ అటెండ్ అయ్యాడు, ఈరోజు ఇక్కడ ఉన్నాడు, ఈరోజు ఈ ఊళ్ళో ఉంటారు. నేను ఏ ఊర్లో ఉన్నా కూడా, ఏ ఊరు ట్రావెల్ చేసినా నేను ఈరోజు ఈ ఊళ్ళో ఉన్నానని వెంటనే ఫేస్బుక్లో స్టేటస్లో పెట్టేస్తుంటా. అంటే ఇతను ఈరోజు ఈ ఊళ్ళో ఉన్నాడు, మనం కలవాలంటే అతని దగ్గరికి వెళ్ళొచ్చు, మనకు చెప్పకుండా ఇన్ఫర్మేషన్ అందించటం. చక్కగా ఫేస్బుక్ని చక్కగా వాడుకోండి, మీరు బ్రాండ్గా ఎస్టాబ్లిష్ అవుతారు. తర్వాతది ఇన్స్టాగ్రామ్ అంటే అందరు ఏమనుకుంటారు, అందులో ఏదో యూత్ ఉంటారు, ఏవో రీల్స్ ఉంటాయి, సినిమా పాటలు ఉంటాయి, మనకు అవసరం లేదేమోలే, లేకపోతే ఏదైనా హోటల్ గురించో అక్కడ బిర్యానీ బాగుంది, ఇక్కడ బిర్యానీ బాగుంది అని ఏదో చెప్తారేమో అనుకుంటా ఉంటా. ఇన్స్టాగ్రామ్ అంటే బిర్యానీ మాత్రమే కాదు, పాటలు మాత్రమే కాదు, అంతకుమించి ఎక్కువ. మనం కూడా ఒక రీల్ తీసి పెట్టచ్చు, లేదా మనం మాట్లాడుతూ పెట్టచ్చు, లేదా ఒక రెడీమేడ్ రీల్కి మన ఫోటో, మన నేమ్ యాడ్ చేసి పెట్టచ్చు. ఇప్పుడు మనకి రెడీమేడ్ రీల్స్ అందించే యాప్స్ ఉన్నాయి, రకరకాల ఏఐ టూల్స్ ఉన్నాయి. నేను ఈ సెషన్ చివరిలో 1-2 ఏఐ టూల్స్ కూడా మీకు పరిచయం చేస్తాను. వాటి ద్వారా చక్కగా వీడియోస్ తయారు చేసుకొని మనం పంపిస్తుండొచ్చు. లేదు మనకి అంత తయారు చేసే టైం లేదంటే నేను ఒక యాప్ పేరు చాట్లో పెడతాను, చాలా తక్కువ ఖర్చుతో డైలీ మంత్లీ ఒక 100 రూపీస్తో మనకి రెడీమేడ్ మన ఫోటోతో రెడీమేడ్ ఇమేజెస్, రెడీమేడ్ రీల్స్ ఇవన్నీ తయారు చేసి పెట్టుద్ది. యాప్ పేరు క్రాఫ్ట్. మనకంత ఎక్కువ టైం లేదనుకుంటే ఈ క్రాఫ్ట్ యాప్ ఎక్కించుకొని మీరు అందులో లాగిన్ అయ్యి మీ ఫోటో ఇచ్చి జస్ట్ వాళ్ళు నామినల్ అమౌంట్ మంత్లీ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. దాంట్లో మనం లాగిన్ అయితే ప్రతిరోజు మనకి గుడ్ మార్నింగ్ మెసేజ్ కావాలన్నా, లేకపోతే మోటివేషన్ మెసేజ్ కావాలన్నా, వీడియోస్ కావాలన్నా, రీల్స్ కావాలన్నా అదే తయారు చేసి మనకి ఇస్తుంది. జస్ట్ మనం డౌన్లోడ్ చేసుకొని మనం పోస్ట్ చేయటమే. ఇన్స్టాగ్రామ్ని చక్కగా, ఇన్స్టాగ్రామ్లో కూడా
మనకి పర్సనల్ అకౌంట్, బిజినెస్ అకౌంట్ రెండు ఉంటాయి. అంటే బిజినెస్ అకౌంట్లో మనం ఎక్కువ మంది కనిపిస్తాం. పర్సనల్ అకౌంట్ కాకుండా మనం బిజినెస్ అకౌంట్లో మనం లాగిన్ అయ్యి, పర్సనల్ అకౌంట్ మనం ఫ్రెండ్ సర్కిల్, రిలేటివ్స్ వరకు వాడచ్చు. మనం ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ అవ్వాలంటే మనం బిజినెస్ అకౌంట్లో మన అందరికీ కనిపించేలాగా ఉండాలి. ఆ విధంగా కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా మనం చక్కగా ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ అవ్వచ్చు. ఇప్పటివరకు మనం 3 చూసాం: వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. తర్వాత యూట్యూబ్. యూట్యూబ్ అంటే కూడా అందరూ ఏమనుకుంటారంటే అందులో ఏదో ఒకటి, ఏదో వంటల ప్రోగ్రామ్ ఏవో ఉంటాయి అని యూట్యూబ్ జోలు కూడా ఎక్కువ మంది వెళ్ళరు. మనం కూడా గూగుల్ మనకి ఫ్రీగా యూట్యూబ్ ఛానల్ అందిస్తుంది. యూట్యూబ్ ఛానల్లో మనం సబ్స్క్రైబ్ అవ్వాలి, లేకపోతే మనకు ఛానల్ క్రియేట్ చేయాలి, ఛానల్ ఓపెన్ చేయాలంటే అది పెద్ద ప్రాసెస్ అనుకుంటా. పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా ఈజీగా యూట్యూబ్ మనకి డిఫాల్ట్గా ప్రతి ఒక్కరికి మనకు ఛానల్ ఉంటుంది. మనం జస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేసి కింద యూ అని ఉంటుంది, రైట్ సైడ్ కార్నర్ అని యూ అని ప్రెస్ చేస్తే మన ఛానల్ ఆటోమేటిక్గా మనం ఏదైతే మెయిల్ నేమ్ ఇచ్చామో ఆ మెయిల్ నేమ్తో మన ఛానల్ ఉంటుంది. మనం దాన్ని ఎడిట్ చేసుకొని మనకు కావాల్సిన నేమ్తో మనం మార్చుకోవచ్చు. మీరు యోగా ద్వారా హైలైట్ అవ్వాలి, యోగాకి సంబంధించిన నేమ్ వచ్చేలా పెట్టుకోవటము. మీరు ఇన్సూరెన్స్లో సక్సెస్ అవ్వాలి, ఇన్సూరెన్స్కి వచ్చేలా నేమ్ వచ్చేలాగా వెల్త్ అడ్వైజర్, వెల్త్ అనే ఏదో నేమ్ వచ్చేలా పెట్టుకోవడం, హెల్త్ యోగా వాళ్ళ హెల్త్ అనే నేమ్ వచ్చేలా పెట్టుకోవటం. అట్లాగా ఒక మంచి క్యాచ్ నేమ్తో మన యూట్యూబ్ ఛానల్ని ఎడిట్ చేసుకొని, డిఫాల్ట్గా మనకి మన మెయిల్ ఐడి నేమ్తో ఛానల్ ఉంటుంది. దాన్ని మనం ఎడిట్ చేసుకొని మీ పేరుతో ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని దాంట్లో కూడా రెగ్యులర్గా మన కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటాం. దానికి ఫస్ట్ మనకు కావాల్సింది సబ్స్క్రైబర్స్. అంటే మనం రెగ్యులర్ పోస్ట్ చేస్తున్నాము, మరి చూసేవాళ్ళు మనకు కావాలిగా. అది చూసే వాళ్ళ కోసం మనం సబ్స్క్రైబర్స్ మనం పెంచుకోవడం. సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలంటే మన ఛానల్ లింకు పైన షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ షేర్ అనే ఆప్షన్ నొక్కి మన ఛానల్ లింక్ తీసుకొని మన ఫ్రెండ్స్కి, బంధువులకి, రిలేటివ్స్కి, గ్రూప్స్లో మనం ఉన్న గ్రూప్స్లో మనం పోస్ట్ చేసి, రెగ్యులర్ పోస్ట్ చేసి ఫస్ట్ సబ్స్క్రైబర్స్ని పెంచుకోవాలి. అక్కడి నుంచి మనం ప్రతిరోజు రెగ్యులర్గా కంటెంట్ పోస్ట్ చేస్తుండ, ప్రతిరోజు ఏదో ఒక కంటెంట్ మనం రెగ్యులర్గా పోస్ట్ చేస్తుండ. అప్పుడు మనకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వ్యూస్ పెరుగుతాయి. దాని ద్వారా మనం ఒక మంచి, మనం ఉన్న రంగంలో ఒక మంచి ట్రైనర్గా, లేదా మీరున్న రంగంలో, మీరు కోరుకున్న రంగంలో మంచి బ్రాండ్గా మీరు ఎస్టాబ్లిష్ అవుతారు. యూట్యూబ్ ఛానల్ కంపల్సరీ అందరూ కూడా ఛానల్ స్టార్ట్ చేయండి. ఛానల్లో మీరు రెగ్యులర్గా కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉండండి. నా ఛానల్ ఒకసారి చాట్లో పెడతాను, మీరు తర్వాత ఖాళీ ఉన్నప్పుడు, ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు క్లాస్ ఏంటంటే తర్వాత ఈ ఛానల్ ఒకసారి చూడండి, సబ్స్క్రైబ్ చేస్తారు. కదం టాక్స్. ఇప్పటివరకు మనం ఫేస్బుక్ చూసాము, ఇన్స్టాగ్రామ్ చూసాము, యూట్యూబ్ చూసాము. తర్వాత గూగుల్. పెద్దలు ఏం చెప్తారంటే, పాత రోజుల్లో చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉండాలి, చరిత్రలో మన గురించి తెలిసి ఉండాలి అంటారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉండాలంటే గూగుల్లో మనకంటూ ఒక పేజీ ఉండాలి. మన గూగుల్కి మనమెవరో గూగుల్కి తెలిస్తే ఆటోమేటిక్గా అదే ప్రపంచానికి చెప్పుద్ది, అదే ఆటోమేటిక్గా మనల్ని చరిత్రలో ఉంచుద్ది. అంటే గూగుల్లో మనకంటూ ఒక పేజీ ఉండాలి, అంటే మన గురించి గూగుల్కి తెలిసి ఉండాలి. మనం ఎవరైనా సెర్చ్ చేస్తే, ఎవరైనా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా గూగుల్లో సెర్చ్ చేస్తారు.
గూగుల్ ఎక్కడ వెతుకుతుంది ఆ ఇన్ఫర్మేషన్ అందించడానికి? డిఫరెంట్ కంటెంట్లో, డిఫరెంట్ వెబ్సైట్లో వెళ్ళి అది వెతుకుతూ ఉంటుంది వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందా అని. అదే గూగుల్లోనే మనం ఉన్నాము, మన ఇన్ఫర్మేషన్ గూగుల్లోనే ఉంది. ఫస్ట్ గూగుల్ తీసి చూపించుద్ది. యూట్యూబ్ కూడా గూగుల్ వాళ్ళది. మనం యూట్యూబ్లో ఉన్నాము, యూట్యూబ్లో ఛానల్లో మనం ఉన్నాము, మన సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, చక్కగా అది తీసి చూపించుద్ది. మన ఇంటికి ఎవరైనా రావాలి, చంద్రశేఖర్ గారు మీ దేవురండి, ఒకసారి అన్మిట్ చేసి చెప్పండి. విజయవాడ సార్. విజయవాడ ఎక్కడండి? కుంచినపల్లి సార్ ఉండేది, తాడేపల్లి. కుంచినపల్లి ల్యాండ్ మార్క్ దగ్గర సార్. ఇంటికి రావాలంటే మీరు ఏమని చెప్తారు? ఓకే, సో అపార్ట్మెంట్ పేరు చెప్తాను సార్. ఫ్లాట్ నెంబర్ సో అండ్ సో, ఫ్లాట్ నెంబర్ I5, అపార్ట్మెంట్ పేరు, ఏరియా పేరు అలా చెప్తాను సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం కుంచినపల్లిలో చంద్రశేఖర్ గారు ఉంటారు. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. చక్కగా ఆయన మనకి ట్రైనర్ ప్రోగ్రాము సందర్భంగా అందరూ మీకు ట్రీట్ ఇస్తాను, ఓ రోజు మా ఇంటికి రండి అని చెప్పారు. అందరికి ఏం చెప్తారు? మీరు గూగుల్లోకి వెళ్ళి అపార్ట్మెంట్ ఆ పేరు టైప్ చేయండి, లేకపోతే పక్కన ఆదిశం టెంపుల్, ట్రాన్స్ఫార్మర్ ఏదో ఒకటి టైప్ చేయండి, మా దగ్గరికి వస్తారని చెప్తా. అట్లా డైరెక్ట్గా మనం ర్యాపిడోనో ఏదో ఓపెన్ చేసి చంద్రశేఖర కామద అని కొట్టేస్తే వాళ్ళ ఇంటికి వచ్చేస్తే బాగుంటుందా? అది మనకి గూగుల్లో మనం ఉన్నాం అనుకో, ఆటోమేటిక్గా మన పేరుతో లొకేషన్ చూపించు డైరెక్ట్గా. తర్వాత మీరు ఎప్పుడన్నా నా పేరు టైప్ చేస్తాను, తర్వాత మీరు ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు జస్ట్ కదం కృష్ణమూర్తిని కొట్టండి. మీరు మా ఇంటికి రావాలంటే నేను అడ్రస్ ఏం చెప్పను, జస్ట్ మీరు లొకేషన్కి వెళ్ళి లేకపోతే ర్యాపిడోకో ఓలాకి వెళ్ళి కదం కృష్ణమూర్తిని కొట్టేయమాట. కొట్టేస్తే ఆటోమేటిక్గా అది మా ఇంటికి తీసుకొచ్చేస్తుంది. అది ఎట్లా సాధ్యమైంది? నేను ర్యాపిడో వాళ్ళకి నేను తెలిసానా, లేకపోతే ఓలా వాళ్ళకి నేను తెలిసానా, ఎట్లా తెలిసాను? నేను గూగుల్లో ఉన్నా. నేను గూగుల్లో కదం కృష్ణమూర్తి అని పేరుతో గూగుల్లో ఉన్నాను కాబట్టి అది ఎవరు సెర్చ్ చేసినా ఫస్ట్ ఏం చేస్తుంది? గూగుల్లోకి వెళ్తుంది. గూగుల్లో కదం కృష్ణమూర్తి ఎక్కడ ఉన్నాడు, అతని అడ్రస్ కింద లొకేషన్ ఉందా, లొకేషన్ తీసేసుకొని తీసుకొచ్చి మన ఇంటి దగ్గర దింపేస్తుంది. దీనికి మరి నేను గూగుల్లో నేను ఎట్లా నా ప్రజెన్స్ ఎట్లా ఉండాలండి? దానికి నేను ఏదన్నా గూగుల్కి నేను ఏమన్నా డబ్బులైనా కట్టాలా? డబ్బులేం కట్టనవసరం లేదు. మన ఫ్రీగా అందరికీ మన గూగుల్లోకి వెళ్ళి google.business నేను చాట్లో పెడుతున్నాను. మనం మొబైల్ అంటే మొబైల్లో, లేకపోతే ల్యాప్టాప్ అంటే ల్యాప్టాప్లో జస్ట్ మనం గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి google.business అని కొడితే అది ఒక పేజీ ఓపెన్ అవుతుంది. దాంట్లో మన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తూ వచ్చి లొకేషన్ కూడా ఇవ్వచ్చు. మనం ఇస్తే మనకి గూగుల్లో మనకంటూ ఒక పేజ్ ఓపెన్ అయిపోతుంది. దాంట్లో మనం రెగ్యులర్గా మన ఫొటోస్, మన కంటెంట్ పోస్ట్ చేయడం, వేరే వాళ్ళ చేత రివ్యూస్ ఇప్పించడం. మీరు వెళ్ళి ఒక ట్రైనింగ్ సెషన్ చెప్పారు సార్, నా ట్రైనింగ్ ఎట్లా ఉందో గూగుల్లో రివ్యూ ఇవ్వండి. ఇక్కడ రివ్యూ కాదు, ఇక్కడ అందరూ ఏం చేస్తారు? బాగుందంట. ఇప్పుడు నేను సెషన్ అయిపోయినాక అందరూ కూడా మొహమాటానికి బాగుందంట. మనం ఏం చెప్పాలి? సార్ ఇక్కడ కాదు సార్, గూగుల్లోకి వెళ్ళి కదం కృష్ణమూర్తిని ఓపెన్ చేసి అక్కడ వచ్చిన రివ్యూ ఇవ్వండి అని మన గురించి రివ్యూ ఇప్పించుకోవటం. ఎంత ఎక్కువగా మనకి రివ్యూస్ వస్తూ ఉంటే మన గురించి ఎవరన్నా సెర్చ్ చేసినప్పుడు మనం ధైర్యంగా చెప్పచ్చు. నా గురించి కావాలంటే మనం ఏదైనా ట్రైనర్గా ఏదైనా కొత్త చోటకి వెళ్ళాలి, లేకపోతే ఏదైనా కొత్త రియల్ ఎస్టేట్ ఆఫీస్కో, ఇన్సూరెన్స్ ఆఫీస్కి వెళ్ళి, ఒక కార్పొరేట్ కాలేజీకి వెళ్ళి మనకు ట్రైనింగ్ సెషన్ అడిగాము, వాళ్ళు టక్కన ఏమంటారు? మీకు సంబంధించిన వీడియోలు ఇవ్వండి, ఏదన్నా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంట. మన వీడియోస్ డౌన్లోడ్ చేసి వాళ్ళకి పట్టుకెళ్ళి ఇవన్నీ లేకుండా సార్ సింపుల్గా
కథం కృష్ణమూర్తిని గూగుల్లో టైప్ చేయండి సార్, నా సంవత్సరాన్ని ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుందని మన ధైర్యం కాన్ఫిడెన్స్గా చెప్పామనుకో, ఆటోమేటిక్గా వాళ్ళు ఒకసారి టైప్ చేస్తారు. మనం ఎక్కడెక్కడ సెషన్ చెప్పాం, ఏమేమి చేసాం అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మన గురించి రివ్యూస్ ఏమున్నాయి అన్నీ వచ్చేస్తాయి. అంటే మనం ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ అవ్వాలంటే గూగుల్ మనకు కనిపిస్తున్న అవకాశం, గతంలో గూగుల్ మై బిజినెస్ అనేవాళ్ళు, ఇప్పుడు google.business, గూగుల్ మై బిజినెస్ అని కొట్టినా, గూగుల్ బిజినెస్ అని కొట్టినా, గూగుల్ మై బిజినెస్ కొట్టినా, ఏది కొట్టినా ఆ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అది కూడా మీకు ఒకసారి నేను మీకు చూసి టైం ఉంది కాబట్టి నేను చెప్పినట్టు కూడా మీకు ఒకసారి డెమో చేసి చూపిస్తాను. ఇప్పటివరకు మనం చూసింది, మనం ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఒక మంచి పోస్టర్ తయారు చేసుకోవాలి, మంచి వీడియోస్ తయారు చేసుకోవాలి, కంటెంట్ తయారు చేసుకోవాలి. ఈ కంటెంట్ని ఒక 5 ప్లాట్ఫారమ్స్, వాట్సాప్ బిజినెస్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, గూగుల్, యూట్యూబ్, ఈ 5లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటే, ఇవాళ నేను చాలా మంది చేసేది ఏంటంటే, ఏదో పండగ వచ్చింది, పండగ మెసేజ్ అందరికి పెట్టేస్తారు, హ్యాపీ దీపావళి అందరికి పెట్టేస్తారు. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ రావాలంటే మళ్ళీ ఏదో పండగ వరకు వెయిట్ చేయాలి. దసరాకు మెసేజ్, దీపావళికి మెసేజ్, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ రావాలంటే మళ్ళీ మనం సంక్రాంతి వరకు వెయిట్ చేయాలి. అట్లా కాకుండా రెగ్యులర్గా పోస్ట్ చేస్తుండాలి. మనం రెగ్యులర్గా మనకు కనిపిస్తుంటే, రెగ్యులర్గా మనం పోస్ట్ చేస్తుంటే ఒక మంచి బ్రాండ్గా ఎస్టాబ్లిష్ అవుతా. ఇప్పుడు నేను ఏం చెప్పానో కొంత మీకు చూపించే ప్రయత్నం చేస్తా. స్క్రీన్ కనిపిస్తుందండి? చంద్రగారు గారు రెస్పాండ్ అవ్వండి. ఓకే, కనిపిస్తుంది సార్. ఓకే, ఇక్కడ అయితే నాకు చెప్పండి. మనం ఇప్పటివరకు చూసింది బ్రాండ్ బిల్డింగ్ అంటే అట్రాక్టివ్ పోస్టర్స్, ఎఫెక్టివ్ వీడియోస్, కంటెంట్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్. వీటి ద్వారా మన ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్, బ్రాండ్ అంటే ఇవి కాదు, వీటి ద్వారా మనం ఒక బ్రాండ్గా బిల్డింగ్ చేసుకోవచ్చు. మరి కంటెంట్, మన కంటెంట్ అన్నాం. కంటెంట్ ఏ రూపంలో ఉంటుంది? టెక్స్ట్ ఫార్మాట్. ఒక మంచి టెక్స్ట్ మనం తయారు చేసుకోవటం, ప్రతిరోజు ఒక మంచి కొటేషన్, ఒక సబ్జెక్టు, ఈరోజు స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి, ఈరోజు ఒకరోజు గోల్ సెట్టింగ్ గురించి, ఒకరోజు టైం మేనేజ్మెంట్ గురించి, ఒక 4-5 ఎక్కువ చెప్పకూడదు. ఎక్కువ కంటెంట్ ఇచ్చినా కూడా ఆడియన్స్ ఎవరు చదవరు. ఒక 5-6 లైన్లు పెట్టడం, కింద మీ పేరు పెట్టడం, దాని కింద మోటివేషన్ ట్రైనర్ పెట్టుకోవటం, దానివల్ల మీరు రెగ్యులర్గా అందరు చూస్తుంటారు. ఇమేజ్ ఫార్మాట్, ఫొటోస్ మన దగ్గర చెప్పుకున్నట్టుగా మంచి పోస్టర్స్. వీడియో ఫార్మాట్, ఒక మంచి రీల్ తయారు చేసుకోవడం, మనం మాట్లాడుతూ పెట్టడం, వీడియో రికార్డ్ చేసుకోవడం, చక్కగా వీడియో రికార్డ్. ఇవన్నీ మనకు టైం లేదు. ఓకే, ఓకే అండి, సారీ ఫర్ డిస్టర్బెన్స్. మనం ఆడియో, ఎంత మన టైం లేదు, ఆడియో ఫార్మాట్ ఒక 4-5 మాటలు మనం మాట్లాడి ఆడియో రూపంలో పంపించటం. ఈ 4 రూపాల్లో ఈ 4 ఫార్మాట్స్లో మనం చక్కగా కంటెంట్ తయారు చేసుకోవచ్చు. మరి మనం ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఏం చేయాలి? మనం రెగ్యులర్గా ఏదో గోల్ సెట్టింగ్, ఏదో మెసేజ్ పెట్టడం కాకుండా, వాళ్ళకి, మన టార్గెట్ ఆడియన్స్కి, మన టార్గెట్ కస్టమర్స్కి ఏం అవసరమో
దాన్ని మనం ఐడెంటిఫై చేయటం. మనం ఒక రియల్ ఎస్టేట్ సేల్స్ ట్రైనర్గా మనం ఎస్టాబ్లిష్ అవ్వాలనుకుంటున్నాం, మన ఒక ఇన్సూరెన్స్ ట్రైనర్గా ఎస్టాబ్లిష్ అవ్వాలనుకుంటున్నాం, ఒక యోగా ట్రైనర్గా ఎస్టాబ్లిష్ అవ్వాలనుకుంటున్నాం. మన టార్గెట్ ఆడియన్స్ని ఫస్ట్ మనం ఎవరికి రీచ్ అవ్వాలి, మనం ఏ రంగంలో ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి అని మనం ఫస్ట్ మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవటం. నేను ట్రైనర్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసినాక నేను చూశాను, విజయవాడలో సేల్స్ ట్రైనర్గా ఎవరు లేరు, రియల్ ఎస్టేట్ ట్రైనర్గా ఎవరు లేరు, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్గా ఎవరు లేరు. అంటే ఈ రంగం మనకు స్కోప్ ఉంది. మరి వెంటనే చక్కగా అమరావతి స్కూల్ ఆఫ్ మార్కెటింగ్ స్టార్ట్ చేసి రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ ఇవ్వడం, సేల్స్ అండ్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇవ్వడం, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇవ్వడం, ఈ రంగంలో మేము సక్సెస్ అయ్యాం. అంటే నేను అక్కడ నా టార్గెట్ కస్టమర్ని ఐడెంటిఫై చేసుకున్నాను, టార్గెట్ ఆడియన్స్ ఐడెంటిఫై చేసుకున్నాను. వాళ్ళకి ఏం అవసరం, ఏజెంట్స్కి ట్రైనింగ్ లేదు, స్కిల్స్ లేదు, ఆ స్కిల్స్ మనం అందించడానికి ఆ సబ్జెక్ట్ మనం రోజు చక్కగా పోస్ట్ చేయటం. ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ అవ్వాలంటే మనం రెగ్యులర్గా ఐడెంటిఫై చేసి దాన్ని పోస్ట్ చేయటం, ఎడ్యుకేట్ మన టార్గెట్ ఆడియన్స్ని ఎడ్యుకేట్ చేసి పోస్ట్ చేయటం. ఇదంటే మీకు తెలుసా, సేల్స్లో సక్సెస్ అవ్వాలంటే మీకు తెలుసా, సేల్స్ ప్రాసెస్ తెలుసా, సేల్స్ నాలెడ్జ్ మీకు ఉందా, సేల్స్లో సక్సెస్ అవ్వాలంటే ఏం తెలుసా, మీ టార్గెట్ కస్టమర్ని ఎలా రీచ్ అవ్వాలో మీకు తెలుసా, ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలో మీకు తెలుసా, ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేయించాలో మీకు తెలుసా. ఇట్లాంటి పదాలతో మనం మన టార్గెట్ ఆడియన్స్ని ఎడ్యుకేట్ చేయటం. మన ఇందాక కంటెంట్ కాన్సెప్ట్ అనుకున్నాం కదా, దాన్ని మనం మన టార్గెట్ ఆడియన్స్కి అనుకూలంగా మన కాన్సెప్ట్ తయారు చేసుకోవాలి. మన టార్గెట్ ఆడియన్స్ కాలేజీ స్టూడెంట్స్, వాళ్ళకి ఏమవసరం అది ఇవ్వాలి. ఇప్పుడు కాలేజీ స్టూడెంట్స్కి సోషల్ మీడియా మీద లేకపోతే ఇట్లాంటి స్కిల్స్ కావాలి, ఆ స్కిల్స్ మీద మన సబ్జెక్ట్ పోస్ట్ చేస్తుంటాం. దాని మీద మనం ఆ కంటెంట్ మీద మనం వర్కౌట్ చేయాలి. అది మనం ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ అవ్వాలంటే మన టార్గెట్ కస్టమర్స్కి, టార్గెట్ ఆడియన్స్కి మనం ఎట్లా రీచ్ అవ్వాలి, ఆ స్ట్రాటజీస్ మనం తయారు చేసుకోవాలి. రెగ్యులర్గా పోస్ట్ చేయాలి. చాలా మంది మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఎప్పుడోసారి వీక్లీ వన్స్ అట్లా పోస్ట్ చేస్తామని, అట్లా కాకుండా రెగ్యులర్గా పోస్ట్ చేస్తుండ మనల్ని ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. విజువల్ బ్రాండింగ్ అంటే మన ఫోటో కనిపిస్తుండాలి. నా పోస్ట్ మీరు ఎక్కడ చూసినా కూడా ఆ కింద లెఫ్ట్ కార్నర్, రైట్ కార్నర్ నా ఫోటో కనిపిస్తుంటుంది. నా ఫోటో లేకుండా ఏ పోస్ట్ కూడా బయటికి రాదు. అంటే మన పేరుతో పాటు మన ఫోటో, మన ఫేస్ కూడా ఐడెంటిఫై అవ్వటం. విజువల్ బ్రాండింగ్, విజువల్గా మనకు కనిపించేలాగా బ్రాండింగ్ చేసుకోవాలి. రెగ్యులర్ కన్సిస్టెన్స్, అప్పుడప్పుడు కాకుండా రెగ్యులర్గా మనం పోస్ట్ చేస్తూ ఉండాలి. కంటెంట్ క్యాలెండర్ ఉంటుంది. అంటే నేను ఒక ట్రైనర్గా ఈ రంగంలో ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ అవ్వాలంటే నాకు ఒక 30 days క్యాలెండర్ ఇవ్వు అని మనం ఏ టూల్స్ అడిగితే ఏ టూల్స్లో మనకి ఇస్తుంది. ఆ 30 days కంటెంట్ క్యాలెండర్ తయారు చేసుకోవడం, ఫస్ట్ డే ఏం పెట్టాలి, సెకండ్ డే ఏం పెట్టాలి, థర్డ్ డే ఏం పెట్టాలి, ఫోర్త్ డే ఏం పెట్టాలి, అదే మన కంటెంట్ క్యాలెండర్ ఇచ్చింది. దాని ప్రకారం ఇందా మనం చెప్పుకున్న ఈ 5 ప్లాట్ఫామ్స్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉండాలి. కాల్ టు యాక్షన్ కింద మనం మెసేజ్ ఇస్తాము. మెసేజ్ తర్వాత మనం ఏం చేయాలి, అది మన కాల్ టు యాక్షన్ ఉండాలి. ఫీడ్బ్యాక్స్, మన రెగ్యులర్ ఫీడ్బ్యాక్స్ పోస్ట్ చేస్తుండాలి. మనం ట్రైనింగ్ సెషన్ చెప్పొచ్చాము, అక్కడ ఒకరిద్దరి చేత వీడియోస్ తీసుకోవటము, ఫీడ్బ్యాక్ వీడియోస్ తీసుకోవటం. ఈరోజు నా సెషన్ నేను ఒక మంచి సెషన్ చెప్పాను, దాని మీద ఫీడ్బ్యాక్, ఆ పార్టిసిపెంట్స్ ఫీడ్బ్యాక్ అని దాన్ని మళ్ళీ మనం పోస్ట్ చేయటం. మొదట మనం రేపు మనం ట్రైనింగ్ ఇవ్వాలి, ఈరోజు మనం పోస్టర్ తెచ్చుకున్నాము, అక్కడి నుంచి ఆ పోస్టర్ పోస్ట్ చేయడం. రేపు నా కంటెంట్ అని రేపు నేను ఈ టాపిక్ చెప్పబోతున్నాను అని ముందు రోజు మనం పోస్ట్ చేయటం. టాపిక్ చెప్పే రోజు, సెషన్ చెప్పే రోజు, ఈరోజు నేను ఈ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను, వీళ్ళకి ఇవ్వబోతున్నాను దాన్ని పోస్ట్ చేయడం. మరుసటి రోజు
ఆ పార్టిసిపెంట్స్ ఫీడ్బ్యాక్ అని మనం మళ్ళీ పోస్ట్ చేయడం. అంటే మనం ఒకరోజు మనం ట్రైనింగ్ ఇస్తుంటే 3 రోజులు మనం పోస్ట్ చేసాం. మొట్టమొదట నేను ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను, ఈరోజు ట్రైనింగ్ ఇస్తున్నాను, మరుసటి రోజు ట్రైనింగ్ అయిపోయినాక ఆడియన్స్ ఫీడ్బ్యాక్ ఒకసారి వినండి అని మనం పోస్ట్ చేయటం. మన సోషల్ మీడియా అకౌంట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండాలి. మనం కొత్త కోర్స్ చేసాము, అప్డేట్, కొత్త సర్టిఫికేట్ మనకు వచ్చింది, అప్డేట్, కొత్త ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్నాం, కొత్త నాలెడ్జ్ మనం గెయిన్ చేసాము, కొత్త విషయం మనం నేర్చుకున్నాము, అప్డేట్, కొత్తగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండా. మనం చాలా మంది సోషల్ మీడియా అకౌంట్స్ చూస్తూ ఉంటే వాళ్ళకి మ్యారేజ్ అయినా కూడా ఇంకా సింగిల్ అని కనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నారు, పోస్ట్ చేస్తుంటారు, అప్డేట్ చేసుకో. రెగ్యులర్ మనం ఎప్పటికప్పుడు మన సోషల్ మీడియా అకౌంట్స్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్గా ప్రతిరోజు మన కంటెంట్ పోస్ట్ చేస్తుండాలి. ఆ సోషల్ మీడియా అకౌంట్ మీరు చూస్తే కనుక నా దగ్గర నుంచి రెగ్యులర్గా ఏదో ఒక మెసేజ్, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. ఎంగేజింగ్ గా ఉండాలి. అంటే మనం మీరు పోస్ట్ చేయమన్నారు కదా అని ఎక్కడి నుంచో గుడ్ మార్నింగ్ మెసేజ్ పట్టుకొచ్చేసి పెట్టేసి నేను పోస్ట్ చేశాను అని కాకుండా, ఆ గుడ్ మార్నింగ్ లో మీ పేరు ఉందా, మీ ఫోటో ఉందా, అది అట్రాక్టివ్ ఉందా, అది మనం చెక్ చేసుకోవాలి. అట్రాక్టివ్ గా, ఎఫెక్టివ్ గా ఉండాలి. మీ నేము, మీ ఇమేజ్, మీ ఫోటో కంపల్సరీ కనిపిస్తూ ఉండాలి. గ్రూప్స్ ఉందా మనం చెప్పుకున్నాం కదా, సాధ్యమైన అన్ని గ్రూప్స్ లో మనం జాయిన్ అవుతుండా. చాలా మంది వాట్సాప్ గ్రూప్ అన్నా, ఫేస్బుక్ గ్రూప్ అన్నా భయపడుతుంటా. అబ్బాయి నాకు వద్దురండి, గ్రూప్లో ఎందుకు రండి, మెసేజ్లు ఎక్కువ వస్తుంటాయండి. ఏం అవసరం లేదు, మనం మెసేజ్ మన మొబైల్లో డౌన్లోడ్ అవ్వకుండా మీడియా విజిబిలిటీ నో అనే ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఎన్ని మన గ్రూపుల్లో ఉన్నా కూడా ఆ కంటెంట్ ఏది మనకి మొబైల్లోకి రాదు. చక్కగా గ్రూప్లో జాయిన్ అవటం, ఆ గ్రూప్లో మనం పోస్ట్ చేయటం. ఈరోజు ఈ టాపిక్ చెప్పాను, ఈరోజు ఇక్కడ అటెండ్ అయ్యాను, ఈరోజు ఈ సెషన్లో అటెండ్ అయ్యాను. ఒకవేళ మనం మన పార్టిసిపెంట్గా అటెండ్ అంటే ఈరోజు ఇక్కడ అటెండ్ అయ్యాను. మన ఒక ట్రైనర్గా ఒక సెషన్ చెప్తుంటే ఈరోజు ఈ టాపిక్ చెప్తున్నాను అని మనం రెగ్యులర్ పోస్ట్ చేస్తుంటా. వినొద్దు అంటే ఒకసారి చెక్ చేసుకోండి, డిస్టర్బ్ చేస్తున్నారు. మన వాయిస్, మన ఇమేజ్, మన టోను కన్సిస్టెన్సీగా కనిపిస్తుండ. వీటన్నిటికీ మనం చెప్పుకున్న ఈ 5 ప్లాట్ఫామ్స్ కి చక్కగా మనకి ఏ టూల్స్ మనకి బాగా ఉపయోగపడతాయి, ఇది కూడా నేను ఒకసారి మీకు డెమో చూపించే ప్రయత్నం చేస్తా. నేనేందో ఒక 5 minutes లో ఒక 2 చిన్న డెమో చూపిస్తా. మనకి ఈ 5 మన కంటెంట్ తయారు చేసుకోవడానికి మనకి ఏ టూల్స్ మనకు బాగా ఉపయోగపడతాయి? మొట్టమొదటిది అంటే అందరు తెలిసిందే, అయినా కూడా నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి మనకి చాట్ జీపీటీ మనకు బాగా ఉపయోగపడుతుంది. అంటే ఏదైనా కంటెంట్ తెచ్చుకోవడానికి కానీ, సింపుల్గా మనం ఒక గోల్ సెట్టింగ్ మీద ఒక టాపిక్ చెప్పాలి, అన్ని కూడా మీ రెగ్యులర్ మెయిల్ ఐడి ద్వారా లాగిన్ అవ్వాలి. మనకి బాగా ఉపయోగపడే 3 ఏ టూల్స్, జెమిని, గూగుల్ వాళ్ళది జెమిని మనకు బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా చాట్ జీపీటీ బాగా ఉపయోగపడుతుంది. మైక్రోసాఫ్ట్ వాళ్ళది కోపైలట్ బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి నేను ఈ 3 ఒకసారి చాట్లో పెడతాను.
జెమిని, ఈ 3 తర్వాత ట్రై చేయండి. ఈ 3 కూడా మీ మెయిల్ ఐడి ద్వారా మీరు లాగిన్ అయితే ఆ కంటెంట్ మొత్తం మన దగ్గర ఉంటుంది. మనం మెయిల్ ఐడి ద్వారా లాగిన్ అవ్వకుండా డైరెక్ట్ గా మనం చేస్తే ఎప్పటికప్పుడు డేటా వెళ్ళిపోతుంటుంది. మనం గోల్ సెట్టింగ్ మీద ఒక కంటెంట్ తయారు చేసుకోవాలి. ప్రిపేర్ పీపీటీ ఫర్ గోల్ సెట్టింగ్. మరి ఎవరికి? ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్ కంటే చక్కగా అది మన పీపీ తయారు చేసి ఇచ్చింది. దాన్ని మనం చక్కగా వాడుకోవచ్చు. మనం ఒక బ్రాండ్ గా ఎస్టాబ్లిష్ అవ్వాలి. దీనికి మనకి ఈ చాట్ జీపీటీ మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఇందాక పోస్టర్ మేకింగ్ అన్నాను. పోస్టర్ మేకింగ్ మనం తయారు చేసిన టైం మనకి లేదు. ఇదే మనకి ఇమేజ్ తయారు చేస్తుంది. ప్రిపేర్ మనకి ఏదైనా పండక్కి మనకి ఇమేజ్ కావాలి. ప్రిపేర్ అట్రాక్ట్ ఇమేజ్ ఫర్ రాబోతున్న పొంగల్ కంటే మన పొంగల్ విషేస్ అంట. ఒక మంచి డివైస్ తయారు చేయమంటే కనుక అది చక్కగా తయారు చేసేస్తుంది. మన నేమ్ డీటెయిల్స్ అన్నీ ఇమ్మంటుంది, మనం చక్కగా ఇచ్చేస్తే మనకి జెమిని ఒకటి ఉంది, అది కూడా ఒకసారి చూపిస్తాను. జెమిని అయితే మన ఇమేజ్ కూడా కరెక్ట్ గా చక్కగా తీసుకునిస్తుంది. నేను నా ఫోటో కూడా ఇచ్చాను. ఫోటోతో పొంగల్ విషయాలు తయారు చేయమన్నాను. ఏ టైప్ కావాలని మనల్ని ఆప్షన్స్ అడుగుతుంది. అది కొటేషన్ కూడా ఇచ్చేది. మనకు రోజు కంటెంట్ కావాలన్నా మన కంటెంట్ కావాలని తీసుకోవచ్చు, ఇమేజ్ కావాలని తీసుకోవచ్చు, కొటేషన్ కావాలని తీసుకోవచ్చు. ఈ మూడింటిని చాట్ జీపీటీ, గూగుల్ వల్ల జెమిని, అదేవిధంగా కోపైలట్ ఎంత బాగా మనం వాడుకుంటే అంత బాగా మనం ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ అవుతాం. చక్కగా నా ఇమేజ్ ఇచ్చింది, ఆ పొంగలు వైబ్రేషన్ అవన్నీ కనిపించేలాగా
చక్కగా ఇచ్చింది. ఇంత ఇమేజ్ మనం వేరే వేరే యాప్ ద్వారా క్యాన్వా కానీ వీటి ద్వారా తయారు చేసుకుంటే మనకు దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ మన టైం పడుతుంది. ఈ హాఫ్ అన్ అవర్ టైం పెట్టేంత ఇంత మ్యాటర్ని సింపుల్గా ఏ టూల్స్ మనం తయారు చేసేస్తాయి. చక్కగా దీన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటాము, మనకు కావాల్సినంతగా చూసుకుంటాం. చాట్ జీపీటీ చూసాము, కోపైలట్ కూడా ఒకసారి కోపైలట్ కూడా చూద్దాం. దీంట్లో మనకి ఒక గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టాలి. గుడ్ మార్నింగ్ విషెస్తో రెడీమేడ్ ఎక్కడ మనం డౌన్లోడ్ చేసుకొని షేర్ చేయకుండా అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా ఒక తయారు చేయమని అడిగాము, చక్కగా తయారు చేస్తాం. గోల్ సెట్టింగ్ కంటెంట్ అడిగాము, చక్కగా గోల్ సెట్టింగ్ మనం ఏమేమి చేయాలి, ఎట్లా చెప్పాలి అంతా కూడా చక్కగా కంటెంట్ ఇచ్చేసాను. ఈ రకంగా మనం ఈ 5 ప్లాట్ఫామ్స్ లో ఏ టూల్స్ ఉపయోగించి మనం చక్కగా ప్రతిరోజు పోస్ట్ చేసుకుంటా ఉంటే రెగ్యులర్ పోస్ట్ చేస్తుండాలి. దానివల్ల మీరున్న రంగంలో మీరు ఒక మంచి ట్రైనర్గా ఎస్టాబ్లిష్ అవుతారు. ఏ రంగంలో మీరున్నా కూడా ఆ రంగంలో మీరు ఒక మంచి బ్రాండ్గా ఎస్టాబ్లిష్ అవుతారు. మీరు అందరూ మంచి బ్రాండ్గా ఎస్టాబ్లిష్ అవ్వాలని ఆశిస్తూ మనం ఆఫ్లైన్లో చక్కగా 23 తారీఖు ఆఫ్లైన్లో కలుద్దాం. 22, 23 తారీఖులో నాకు అవకాశం ఇచ్చిన మన 245 బ్యాచ్ టీం అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ నా సెషన్ క్లోజ్ చేస్తాను. దీని మీద గౌతమ్ గారు ఒక ఇమేజ్ తయారు చేశారు. దీని మీద మీకు ఏమన్నా డౌట్లు ఉంటే ఒక 5 minutes మనం డౌట్ తీసుకున్నాం. డౌట్స్ ఏం లేకపోతే ఈరోజు సెషన్ అట్లా చెప్పచ్చు. శోభ మాట్లాడచ్చు. మనం అప్డేట్ అవ్వకపోతే వెనకాలే ఉండిపోతాం అనే దానికి ఈ రోజు బ్రాండ్ బిల్డింగ్ క్లాస్ కదం సార్ అంత బాగా చెప్పారు. సో మీ అందరూ కూడా ఫస్ట్ టైం విన్న వాళ్ళు కూడా ఉండొచ్చు ఇందులో. కానీ మనం ఎప్పుడు కూడా ఒకటే బాటలో వెళ్లకుండా బ్రాండ్ ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. సార్ చెప్పిన సెషన్ మీకు ఎలా అనిపించింది? ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అంటే ఎవరైనా మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే సార్ చెప్తారు కూడా. ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని అడగండి. ఏమన్నా డౌట్లు ఉంటే అడగచ్చు, లేదా డౌట్లు లేకపోతే ఒకరిద్దరు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. అదే బ్రాండ్ కోసం అది టెక్నాలజీ అంతా చెప్పారు సార్, సోషల్ మీడియా అంతా చెప్పారు. టెక్నాలజీ ఉన్న ఆప్షన్స్ అన్ని ఉపయోగించుకోమని. అది కాకుండా వేరే మాటల్లో కానీ పనిలో కానీ అది ఏమైనా చెప్తారేమో. ఏంటండి?
సోషల్ మీడియా టెక్నాలజీ అంతా చెప్పారు సార్. ఓకే ఓకే అది కాకుండా మన పనిలో కానీ మన టైం అలాగా బ్రాండ్ చేసుకోవాలంటే మాటల్లో కానీ మన వర్క్ లో కానీ ఓకే అది ఓకే అంటే మనం అంటే ఓకే అండి మన వర్క్ లో కానీ మనం ఓకే బాగుంది. మీరు అడిగింది బాగుంది. అంటే మనం అంటే ఈరోజు మన టాపిక్ మనం ఒక బ్రాండ్ గా ఎట్లా ఎస్టాబ్లిష్ అవ్వాలి, ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మనం మనకున్న ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకొని తక్కువ కాలంలో ఒక మంచి బ్రాండ్ గా ఎస్టాబ్లిష్ అవ్వచ్చు. ఈ టాపిక్ పక్కన పెట్టేస్తే సూర్యబాబు గారు అడిగింది మన సబ్జెక్టు ఎట్లా పెంచుకోవాలి, ఎట్లా తయారు చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం రోజు గమనిస్తుంటే మనం రెగ్యులర్ సెషన్లో కంటెంట్ ప్రిపరేషన్ రోజు మన కంటెంట్ ఎట్లా తయారు చేసుకోవాలి, ప్రజెంటేషన్ రోజు మనం ప్రజెంటేషన్ ఎట్లా ఇవ్వాలి, బాడీ లాంగ్వేజ్ రోజు మన బాడీ ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా మనకు రోజు నేర్చుకుంటూ వచ్చాం. ఈ 25 days ఆన్లైన్ కంప్లీట్ అయ్యి 2 days ఆఫ్లైన్ కంప్లీట్ అయినప్పుడు మన సబ్జెక్టు ఎట్లా తయారు చేసుకోవాలి, ఎట్లా ప్రజెంట్ చేయాలి, అదేవిధంగా మీరు అనేటట్టుగా మన రెగ్యులర్ లైఫ్లో ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా మన రెగ్యులర్ టాపిక్లో వీటిలో వస్తుంటాయి. ఈరోజు మనం దీని మీదే మనల్ని ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే, మనం ఒక బ్రాండ్గా బిల్డింగ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే మనకున్న ఏకైక మార్గం ఎక్కువ మందికి మనం ఎక్కువ మంది తెలియటం. ఎక్కువ మందికి బాహుబలి అంత బాగా హిట్ అయిందంటే దాంట్లో సబ్జెక్ట్తో పాటు అంతగా ప్రమోట్ చేశారు. మనం సక్సెస్ అయిన ఏ సినిమాని చూసినా ఆ సబ్జెక్ట్తో పాటు ప్రమోషన్ కూడా ఉంటుంది. మనం ఈరోజు మనల్ని మనం ఒక ప్రమోషన్ ఎట్లా చేసుకోవాలి అంటే మన గురించి మనమే చెప్పుకోవడం, మన డబ్బు మనమే కొట్టుకోవాలంటే మనకున్న ఏకైక మార్గం ప్రతిరోజు వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడం, ప్రతిరోజు వాట్సాప్లో పోస్ట్ చేయడం, ఫేస్బుక్లో పోస్ట్ చేయడం. అది దీని మీద ఈరోజు ఈ టాపిక్ మీద మనం ఉందా సూర్యబాబు గారు మీకు అర్థమైంటుందా? మీరు అడిగిన వాటికి మన రెగ్యులర్గా మన టాపిక్స్ ఇవన్నీ మనం ఈ 25 days ఆన్లైన్, ఈ 21 days ఆన్లైన్ ఆఫ్లైన్ ఇవన్నీ కూడా ఒక కాంబినేషన్ ప్లస్ అందులో ఉన్న సబ్జెక్టులు కూడా అని మనకు కలిసి వస్తాయి. ఇంకెవరున్నా గౌతమ్ గారు సోషల్ మీడియా గురించి బాగా చెప్పారు సార్. నేను ఇమేజ్ పెట్టాను, అది కరెక్టా రాంగా చెప్పగలుగుతారా కొంచెం? నేను ఒకసారి చూస్తాను, డౌన్లోడ్ చేసి చూస్తాను. లేకపోతే నా నెంబర్కి ఇందాక నా నెంబర్ చాట్లో పెట్టా. అదే దీపావళి శుభాకాంక్షలు సహజానంద స్కూల్ అని వచ్చింది, అదే కదండి? అంటే ఇది మన ప్రొఫెషనల్ వాళ్ళ చేత తయారు చేసిన ఇమేజ్ లాగా ఉంది. అంటే నేను చెప్పింది ఇప్పటివరకు మనం చెప్పింది అంతే ప్రొఫెషనల్గా మనం తయారు చేసుకోవచ్చు. ప్రొఫెషనల్గా తయారు చేసే టైం మనకి లేకపోయినా కూడా ఈ ఏ టూల్స్ ఉపయోగించి ఇమీడియట్గా కూడా మెసేజ్ తయారు చేసుకోవచ్చు అని చెప్పి అన్న ఉద్దేశంతో నేను చెప్పాను. మీరు పెట్టిన ఇమేజ్ చక్కగా బయట ప్రొఫెషనల్ వాళ్ళ చేత చేయించారు. ఆ స్థాయికి కూడా మీరు వెళ్ళొచ్చు. మన పోస్టర్ మేకింగ్, వీడియో మేకింగ్ లో మీకు క్యాన్వా చెప్పుకుంటారు. ఆ క్యాన్వా మనం చక్కగా వాడుకొని బాగా అందులో ఉన్న టూల్స్ మనం బాగా వాడుతుంటే మీరు కూడా ఆ స్థాయికి వెళ్ళి అట్లాంటి పోస్టర్స్ మనం తయారు చేయొచ్చు. రెగ్యులర్ గా మీరు పోస్టర్ తయారు చేసుకోవాలి, పోస్టర్ పెట్టుకోవాలి, అందులో మీ పేరు, మీ ఫోటో కంపల్సరీ ఉండాలి. రెగ్యులర్ పోస్ట్ చేస్తుంటే మీరు ఒక మంచి బ్రాండ్ గా ఎస్టాబ్లిష్ అవుతారు. ఇంకెవరన్నా మీకు డౌట్ ఉంటే అడగచ్చు, లేకపోతే ఒకరిద్దరు ఫీడ్బ్యాక్ చేసుకుంటే నేను లీవ్ అవుతాను, మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో 9:30కి మన సెషన్ క్లోజ్ చేయాలి మన నియమం. అందువల్ల మనకి ఇంకా 11 minutes ఉంది. ఒకరిద్దరు మాట్లాడచ్చు, లేదా నేను లీవ్ అవుతాను, మీరు కంటిన్యూ చేయొచ్చు.